హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యపు రవ్వ వడియాలు వేసేద్దాము. ఒక గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకోండి. ఒక గ్లాసు బియ్యపు రవ్వ, 2 గ్లాసుల వాటర్, ఇంట్లో చేసిన రవ్వ అయినా సరిపోతుంది, బయట కొనుక్కొని వచ్చిన రవ్వ అయినా సరిపోతుంది. బియ్యపు రవ్వ ఎసరు కోసం 9 గ్లాసులు వేసుకోండి. మొత్తం 11 గ్లాసులు అయింది. ఎసరు కోసం 9 గ్లాసులు, రవ్వ కలపడానికి 2 గ్లాసులు, మొత్తం 11 గ్లాసులు వాటర్. బాగా మరిగించండి వాటర్ని. వాటర్ సగం వేడైపోయింది. సగం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకోండి. నానబెట్టినవి 1 గంట సేపు నానబెట్టాను. వాటర్ని బాగా మరిగించండి. వాటర్ బాగా మరుగుతుంది. 1.5 స్పూన్ సాల్ట్. ఇప్పుడు రవ్వ వేసేద్దాము. ఫుల్ ఫ్లేమ్లో పెట్టే పొయ్యిని ఇలా కలుపుతూ ఉండాలి. జిగురు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పచ్చాగా దంచిన పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర. చూడండి, జిగురు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లార్చుకుందాము. ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపి నీళ్ళు మొత్తం పిండేసి బాగా ఎండగా ఉన్న ప్రదేశంలో వేయండి ఆ కాటన్ క్లాత్ని. ఇప్పుడు వడియాలు వేద్దాము. ఇలా వడియాలు వేసుకోండి. బాగా ఎండగా ఉన్నట్లయితే 2 రోజుల్లో ఎండిపోతాయి, లేకపోతే 3 రోజులు పడుతుంది. ఇలాగే మొత్తం పిండితో వడియాలు వేసుకోండి. ఇప్పుడు చూపించాం కదా, ఇలాగే వేసుకోండి మొత్తం. ఇది బాగా ఎండలో ఆరబెట్టాలి. చూడండి, మొత్తం వడియాలు వేసేసాను. చూడండి, బియ్యపు రవ్వ వడియాలు బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఈ క్లాత్ని వెనకాల తిప్పి నీళ్లు చల్లుకోండి. ఇలా నీళ్లు చల్లుకొని 2 నిమిషాలు ఉంచండి. చూడండి, వడియాలు తీసేస్తున్నా. ఇలాగ వడియాలు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో, వెడల్పాటి ప్లేట్లో వేసి మళ్ళీ ఆరబెట్టండి. ఒక్కరోజు మళ్ళీ ఎండలో ఆరబెట్టండి. చూడండి, ఇలా తీసేసి మొత్తం మళ్ళీ ఎండలో ఆరబెట్టండి. చూడండి, బియ్యపు రవ్వ వడియాలు బాగా ఎండిపోయాయి. సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడైపోయింది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోండి. బియ్యపు రవ్వ వడియాలు రెడీ అయిపోయినాయి. ఈ పచ్చివి, ఇవి ఫ్రై చేసినవి, ఇవి రసంలో, సాంబార్లో, ఏదైనా పులుసు కూరల్లో నంచుకొని తినవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.